వెల్కమ్ టు డే 5 ఆఫ్ మేకింగ్ 100 ఆర్డర్స్. ఈ రోజుకి మన ఆర్డర్ కౌంట్ వచ్చేసరికి 5, ఇంకా 95 ఆర్డర్స్ మిగిలి ఉన్నాయి మనకి. ఆ 100 మార్క్ ఎప్పుడు చూస్తానో తెలీదు. ఆ చూసిన రోజు ఐ డోంట్ నో నా ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో తెలీదు. జస్ట్ టు క్లారిఫై, నేను కేక్ ఆర్డర్స్ వరకే కౌంట్ చేస్తున్నాను అనమాట, నాట్ ఎనీ అదర్ ఆర్డర్స్. కేక్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మనది కేక్ షాప్ కదా, కేక్లే చేయాలి. సో లెట్స్ సీ ఈరోజు ఎలా జరుగుతుందో చూద్దాము, ఓకేనా? ఎస్, నేను ఒక సపరేట్ ఆర్డర్ చేశాను అనమాట. అది కూడా వుడ్ టైప్ అనమాట. దీంతో స్టోర్కున్న లుక్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఆ గ్రీన్ గ్రాస్ ఉంది కదా, దాన్ని పెట్టడానికి. సో చాలా వియర్డ్ అనమాట. ఇది ఎట్లా పెట్టాలని చూస్తే జస్ట్ కర్వ్గా చేసి పెట్టేస్తే స్టేబుల్గా ఉంటుందని ఉంది. ఇట్ వాస్ స్ట్రేంజ్ ఇనిషియల్లీ యాక్సెప్ట్ చేయడానికి, కానీ అలా పెట్టగానే స్టేబుల్గానే ఉంది, చాలా స్టేబుల్గా ఉంది యాక్చువల్లీ. ఒక కర్వ్ అయ్యేటట్టు పెట్టారనమాట. బట్ ఎడ్జ్లో వాల్కి ఏమన్నా స్టిక్ చేయాలి, దెన్ ఇట్ విల్ బి గుడ్. దెన్ వుడ్ ప్లస్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుందని అనిపించింది. ఇది కొంచెం పేల్ కలర్లో ఉంది, బట్ ఐ వెంట్ ఫర్ ఇట్ ఎనీవే. కొంచెం బెటర్ ప్రైస్ ఉంది యూనో, అండ్ ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఇది కొంచెం బెటర్గా అయిపోతుంది అండ్ దెన్ ఐ కెన్ ఓపెన్ ద స్టోర్ ఇమీడియట్లీ అని చెప్పేసి దీన్ని ఆర్డర్ చేశాను అనమాట. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ దిస్. వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ తీసుకున్నాను. ఎప్పుడైనా బిజినెస్ కాదు, బిజినెస్లో మనం ఉన్నప్పుడు మన ఒపీనియన్ 50% ఉంటే 50% అదర్ ఒపీనియన్స్ ఉంటాయి. యూ నీడ్ టు కలెక్ట్ ఒపీనియన్స్. ఒక్కళ్ళ ఒపీనియన్ చెప్పలేము. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవరన్నా బిజినెస్లో పార్ట్నర్స్ కానీ, అండ్ అదర్ రెస్టారెంట్స్ రిఫరెన్సెస్, ఇవన్నీ తీసుకుని, అండ్ అవన్నీ తీసుకున్న తర్వాత మన బడ్జెట్కి మ్యాచ్ అవ్వాలి. ఇదన్నీ తీసుకున్న తర్వాత మన బడ్జెట్ మ్యాచ్ అవ్వకపోతే అస్సలు ఉండదు. స్వీడన్లో ఎస్పెషల్లీ ఏదన్నా కస్టమైజేషన్ చేయించాలా అన్నా, లేకపోతే స్టోర్కి ఇవన్నీ చేయించాలన్నా ఇట్ కాస్ట్ అ లాట్ అనమాట. లాట్ అంటే లాట్. మొత్తం సెటప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్కి కాల్ చేసి చూపించాను అనమాట ఎట్లా ఉందో. ఎందుకంటే ఆల్రెడీ ఒపీనియన్స్ తీసుకున్నా కదా, ఇది ఇలా ఉంది ఎట్లా ఉంది అని చెప్తే దానికి కొంచెం సజెషన్స్ యాడ్ చేసి చెప్పారు. మేబీ దాని మీద ప్లాన్స్ చెప్పొచ్చు అని చెప్పేసి. వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నెక్స్ట్ వ్లాగ్స్లో ఏదో ఒక వ్లాగ్లో కనబడుతుంది. సో చాలా చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ 2 టైప్స్ ఉంటారు. నార్మల్ ఫ్రెండ్స్, ఇన్ మై ఒపీనియన్ నార్మల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. అండ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. అండ్ ఆ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ కనెక్ట్ అవ్వడానికి పెద్ద కష్టపడవసరం లేదు, ఈజీగా కనెక్ట్ అవుతారు అనమాట. యూనో, ఇట్స్ వెరీ నైస్ అనమాట. చాలా ఆర్గానిక్ బాండింగ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ దెర్ ఆర్ నార్మల్ ఫ్రెండ్స్ వేర్ యూ హెల్ప్ ఈచ్ అదర్. ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ, ఏమన్నా మాట్లాడుకోవడానికి కానీ, లేకపోతే కలవడానికి. అండ్ ఆఫీస్ కొలీగ్స్, ఇంకో వీళ్ళందరినీ నేను నార్మల్ కేటగిరీలో డివైడ్ చేస్తాను. అండ్ వీ కెన్ జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దమ్. కానీ ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నిన్న ఏం జరిగిందంటే, నేను హర్షిత స్టోర్లో వర్క్ చేస్తూ ఉన్నాం కదా, సడన్లీ ఫ్రమ్ నో వేర్ ఒక కస్టమర్ వచ్చారు అనమాట. అండ్ షీ వాంటెడ్ ఎ కేక్. ఓకే. అండ్ సడన్లీ అని ఎందుకన్నానంటే, వీ వరంట్ ఎక్స్పెక్టింగ్ కస్టమర్స్, ఎందుకంటే స్టోర్ మనం ఫుల్గా ఓపెన్ చేయలేదు. సో ఇంకా రెడీ అవుతా ఉన్నాం అనమాట. సో దట్స్ వై. అండ్ తన ఫ్రెండ్ చెప్పిందంట వాళ్ళ లొకాలిటీలో ఒక కేక్ స్టోర్ వచ్చింది. సో మేబీ యూ కెన్ చెక్ ఓవర్ దేర్. తనకు అర్జెంట్గా కేక్ కావాలి. మనకి సో సాటర్డేకి కేక్ కావాలన్నారు. సో ఐ సెడ్ ఓకే, నో ప్రాబ్లం, మేము కేక్ ఇస్తాం మీకు. వాట్ టైప్ ఆఫ్ కేక్ కావాలంటే ఇలా రియల్ మద్రిడ్ థీమ్లో కావాలన్నారు. దెన్ ఐ సెడ్ ఐ కెన్ యాడ్ ఎ పిక్చర్ ఓవర్ దర్. సో లాస్ట్ మినిట్ ఆర్డర్ అనమాట. అండ్ చాలా బేకర్స్తో నేను మాట్లాడాను, చాలా రెస్టారెంట్స్తో మాట్లాడాను. సో లాస్ట్ మినిట్స్ ఆర్డర్స్ ఆర్ ద వెరీ 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 స్కేరీ థింగ్ అనమాట. అండ్ ద థింగ్ వై ఐ సెడ్ స్కేరీ థింగ్ ఈస్, ఏదన్నా ఫిక్స్ చేయాలంటే, ఏదన్నా రాంగ్ అయ్యిందంటే ఫిక్స్ చేయడానికి దేవుడు కనిపిస్తాడు అనమాట. సో దట్స్ వై అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఎంకరేజ్ లాస్ట్ మినిట్ ఆర్డర్స్ అనమాట. బట్ నేను ఎందుకు తీసుకున్నానంటే, వెరీ సేఫర్ వేలో తీసుకున్నాను. వాట్ కైండ్ ఆఫ్ కేక్ షీ వాంట్స్, మన దగ్గర అన్నీ ఉన్నాయా లేదా రా మెటీరియల్స్, అండ్ ఆ ప్రాపర్ టైంకి డెలివర్ చేస్తామా లేదా. అండ్ ఆల్సో ఇనిషియల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో, ఇనిషియల్ ఫేజెస్ ఆఫ్ బిజినెస్లో ఇంకొచ్చిన ఆర్డర్ తీసుకుంటూ ఉండాలి.
లేకపోతే జస్ట్ దేవుడు కనిపిస్తాడనమాట. ఇట్స్ నాట్ లైక్ దట్. రెప్యుటేషన్ ఇదంతా మంచిగా ఉంటది. వెన్ యూ ఫుల్‌ఫిల్ దట్ లాస్ట్ మినిట్ ఆర్డర్, వెన్ యూ ఫుల్‌ఫిల్ దేర్ డిజైర్, చాలా బావుంటదనమాట. సో, ఈ ఆర్డర్ వచ్చేసరికి ఇట్స్ అ వెనిల్లా కేక్. బట్ హింట్ స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ గూడా ఏస్తున్నాననమాట. సో, ఐమ్ గోనా కట్ ఇంటు 2 లేయర్స్. మంచి సైజ్ వస్తది అండ్ వెరీ గుడ్ లేయర్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ లేయర్స్ మధ్యలో వెనిల్లా క్రీమ్ వేసి, వెనిల్లా బటర్ క్రీమ్ వేసి, దాని మీద ఒక లేయర్ ఆఫ్ థిన్ లేయర్ ఆఫ్ స్ట్రాబెర్రీ ఐ వుడ్ సే వేసేసి ఫిల్లింగ్ చేసేస్తాననమాట. దెన్ క్రమ్ కోట్ ఏసేసి లోపల పెట్టేయడము. అండ్ నా దగ్గర ఒక ఫోటో ప్రింటర్ కూడా ఉంది. ఎడిబుల్ ఫోటో ప్రింటర్. అది ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 2500 ఎస్సీకే. ఎస్సీకే 2800 అంటే ఆల్మోస్ట్ 20,000 రూపీస్ వేసుకోవచ్చు. ఎడిబుల్ పేపర్ ఉంటుందన్నమాట. ఇట్ డజంట్ గివ్ ఎనీ ఎక్స్ట్రా టేస్ట్ టు ద కేక్. అండ్ న్యూట్రల్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఎలర్జీ ఫ్రెండ్లీ, గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది, వీగన్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఐ రియలీ లవ్ ఇట్. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో నైస్. సో ఈరోజు నేను క్రమ్ కోట్ వేసేసి దానికి ఇంకో లేయర్ యాడ్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దెన్ రేపు మార్నింగ్ కస్టమర్ వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. ఆ మార్నింగ్కి నేను రెడీ చేసేసి పిక్చర్ పైన పెట్టేస్తే సరిపోతుంది. సో యా, ఇట్స్ ఆల్ గుడ్ ప్లాన్. సో నా గురించి చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళకి అండ్ నా ఐ మీన్ మీకు కొంచెం తెలియని విషయం ఏంటంటే ఐ డూ డాన్స్. అంటే కాలేజ్ డేస్ దగ్గర నుంచే కాంపిటీషన్స్కి వెళ్ళడము, క్రూలో డాన్స్ చేయడము, ఫ్లాష్ మాబ్స్, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ ఐ లవ్ డాన్సింగ్ యాజ్ వెల్. దట్ సంథింగ్ ఐ రియలీ లైక్ యాక్చువల్లీ. నేను స్వీడన్ వచ్చిన కొత్తలో నేను డాన్స్ గ్రూప్స్లో జాయిన్ అయ్యాను, ఫ్లాష్ మాబ్స్ చేశాను, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అండ్ స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు ఆ కేక్లు, విజిల్స్ అండ్ అండ్ ఐ లవ్ టు డాన్స్ యాజ్ వెల్. మస్తు సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అడుగుతా ఉన్నారనమాట, ఎందుకు డాన్స్ చేయట్లేదు, డాన్స్ ఎందుకు ఆపేసావు, అది ఇది అని చెప్పేసి. సో నాకు ఒకే ఆన్సర్ దిమాగ్లోకి వచ్చింది. ఐ సీ ద హోల్ లైఫ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అనమాట. వీ జస్ట్ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ టేస్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, ఎవ్రీ అనమాట. అండ్ డాన్స్ అనేది వాట్ ఐ థింక్ ఇస్ అ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఆ ఫేజ్ నుంచి నేను మూవ్ అయ్యి నేను డిఫరెంట్ ఫేజ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఐ లైక్ ఇట్. డాన్సింగ్ బాగుంటుంది. లైక్ ఇట్, ఐ సా ఇట్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ట్రై, అంతా అయిపోయింది. నౌ కమ్స్ టు ద బిజినెస్ అనమాట. బిజినెస్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలంది, దానిలో ఎడ్రిలిన్ రష్ దొరకాలనుంది, దానిలో ఏదైనా సాధించాలనుంది నాకు. ఏ అలా అంటే కాదురా బాబు, అన్నీ చేయొచ్చు, కలిపి చేయొచ్చు అంటే ఐ ట్రైడ్ దట్ యాజ్ వెల్. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ ట్రైడ్ అటెండింగ్ ఈవెంట్స్ అవి ఇవి చేయడానికి చూశాను అంటే, కానీ కుదరలేదు యాక్చువల్లీ అసలు. అంటే లాట్ ఆఫ్ పీపుల్ సే జస్ట్ డూ వన్ థింగ్ ఎట్ ఎ టైం కదా. సో అదే జరిగింది. జస్ట్ నీడ్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్ అనమాట. అన్ని పనులు ప్యారలల్గా చేయడము, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ అండ్ వెన్ యూఆర్ సీరియస్ అబౌట్ ఇట్. ఏదో సరదా సరదాగా చేస్తే ఓకే, కానీ వెన్ యూ వాన్ బిల్డ్ అన్ ఎంపైర్, వెన్ యూ వాన్ యునో సపోర్ట్ పీపుల్. అండ్ బిజినెస్లో నాకు ఇంకా బాగా ఏది నచ్చుతుంది అంటే హైరింగ్ పీపుల్ అనమాట. యూనో జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేసావు అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిట్. అండ్ దెన్ యునో వాళ్ళ లైవ్లీహుడ్ అవుతుంది. అండ్ దెన్ వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ యు ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్ అండ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్ అంటే బెస్ట్ ఫీలింగ్ అనిపించింది నాకు చెప్పాలంటే. ఐ థింక్ నాకు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ క్వశ్చన్. నా వైఫ్ నన్ను క్వశ్చన్ అడిగింది ఫస్ట్, ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఎందుకు అని చెప్పేసి. అండ్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు సరదాగా స్టార్ట్ చేశానా, లేకపోతే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేశానా అని నేను వెతుక్కుంటూ ఉంటే నాకు ఆన్సర్ దొరికింది ఒకరోజు. ఐ లవ్ టు హైర్ పీపుల్, యూనో. సో సేమ్ థింగ్, లైక్ ఐ సెడ్, ఒక పర్సన్ మన దగ్గర మన ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ తనని సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ ముందరికెళ్తూ అండ్ అండ్ యు ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్. నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్స్ అది అని చెప్పుకోవచ్చు.
అండ్ వీగన్ దానికి ఎందుకు చూస్ చేసుకున్నామంటే, యూనో వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఇట్ షుడ్ మేక్ సెన్స్. అది నా ఒపీనియన్. మనీ ఎర్నింగ్ అంటే యా యూ కెన్ ఎర్న్ మనీ బ్రో, ఎట్లయినా ఎర్న్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అంతగా పైసలు కావాలంటే దెర్స్ అ లాట్ ఆఫ్ ఇల్లీగల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ యాజ్ వెల్. బట్ రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ డూయింగ్ సంథింగ్ ఇట్ మేక్స్ సెన్స్ అని నాకు అనిపించింది. బట్ యూ డోంట్ వాంట్ హ్యావ్ రిగ్రెట్ ఇన్ లైఫ్, రైట్? తర్వాత అది చేసి ఇది చేసి ఇది చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. నేను ఎవరిని ఏమీ తప్పు పట్టాలనుకోవట్లేదు, బట్ జస్ట్ చెప్తున్నాను. కామన్ క్వశ్చన్ దట్ ఐ గెట్ ఆస్క్డ్, అంటే చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతారంటే, "ఎంత కాలం నుంచి చేస్తున్నావు ఈ పని? నీది ఫీల్డ్ కాదు అండ్ యూ ఆర్ ఇంటూ సైన్స్. ఎట్లా నేర్చుకుంటా ఉన్నావు?" నా కొలీగ్స్ వీళ్ళందరూ ఇదే క్వశ్చన్ అడుగుతా ఉంటారు. "ఇంత తక్కువ టైంలో హౌ డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్?" అని చెప్పేస్తే అని అడుగుతా ఉంటారు. టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ నాకు నేర్పించింది నెసెసిటీ బ్రో. ఓకే. ఆహ్, ఐ గాట్ పుట్ ఇంటూ ఎ సిట్యుయేషన్ దట్ ఐ హావ్ టు లెర్న్, అదర్‌వైజ్ నథింగ్ విల్ గో ఆన్ అనమాట. బట్ వెనకాల నాకు ఒక స్ట్రాంగ్ మోటివ్ ఉందన్నమాట. చెయ్యాలి, మొత్తం ఆర్గనైజేషన్ నడపాలి, కంపెనీ చేయాలి, అని చెప్పేసేసి. అండ్ లైక్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్, మన కోర్ పార్ట్ ఎప్పుడు మనకి తెలిసి ఉండాలి. కోర్ పార్ట్ ఆఫ్ బిజినెస్. ఓకే. కోర్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అండ్ అలాంగ్ విత్ దట్ మల్టిపుల్ థింగ్స్ కూడా, లైక్ అకౌంటింగ్ చేసుకోవడం కానీ, ఆర్డరింగ్ చేయడము, ఇన్వెంటరీ, యూనో మెయిన్లీ బేస్ ప్రొడక్ట్స్ తయారు చేయడము, ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఓకే, అది నెసెసిటీ నాకు నేర్పించింది. ఐ థింక్ దట్స్ హౌ ఐ లెర్న్. సో పని విషయానికి వచ్చేద్దాం. కేక్ క్రమ్ కోట్ అంటారు దీన్ని, ఫస్ట్ ఫేజ్ది. క్రమ్ కోట్ వేసేసాను అండ్ దెన్ ఐ పుట్ ఇట్ ఇన్ ఫ్రీజర్ ఫర్ సమ్ టైమ్. సో ఫ్రీజర్లో ఏమవుతుందంటే, అవుట్ సైడ్ లేయర్ అంతా లైట్గా హార్డెన్ అవుతుంది అనమాట. సో హార్డెన్ అంటే ఫ్రీజ్ అవుతుంది, బటర్ క్రీమ్ కాబట్టి. దానివల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది తర్వాత చేయడము. ఇన్ ద మీన్ టైం నేను రీల్స్ చూసుకుంటా ఉన్నాను అనమాట. సో రీల్స్ అంటే ఇది వరకు కామెడీ రీల్స్ తొక్క తోలు అన్నీ చూసేస్తామండి. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ రిలేటెడ్ ఇన్ టు బిజినెస్ అనమాట. నాకు తెలియకుండానే దిమాగ్లో ఒక ఒపీనియన్ ఉండిపోతుంది కదా, అట్లా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో మనం మాట్లాడుకునేది అదంతా కాన్వర్జేషన్, ఇంకా మన సజెషన్స్, ఫోన్లో సజెషన్స్ అన్నీ అలాగే వస్తాయి. బ్రౌజర్ ఓపెన్ చేసే యాడ్స్ అవే వస్తాయి. క్రేజీ ఉంటుంది అనమాట నా లైఫ్లో. ఎట్లా అంటే అన్ని ఫ్యూజ్ అయిపోతా ఉంటాయి అనమాట బిజినెస్తో. అట్లుంటది కథ. దెన్ రీల్స్ ఏం చెక్ చేస్తానంటే క్రేజీ ఉంటుంది. అండ్ లైక్ జస్ట్ ఎవ్రీ అదర్ బేకర్ ఆర్ ఎవ్రీ అదర్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ఫుడ్ ప్రొడక్షన్, I see a lot of new recipes, new things and everything. సో అదే ఎంటర్టైన్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటానో, లేకపోతే నేర్చుకుంటానో, ఇవన్నీ దాని లోపలే జరుగుతాయి అన్నమాట. ఒక్కసారి నా గ్యాలరీ ఓపెన్ చేస్తే, ఇదివరకు ఫొటోస్ ఎట్లా ఉంటాయి అంటే, నా పిక్చర్సో, లేకపోతే మా వైఫ్ పిక్చర్సో, లేకపోతే ఇంకేమన్నా ఎక్కడ ప్లేస్ పిక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏముంటాయి అంటే, ఫోన్ తీస్తే మొత్తం రీల్స్, యూనో వీడియోస్, కేక్ పిక్చర్స్, అన్నీ ఇవే. ఇక అసలు ఫోన్ మొత్తం నిండిపోతుంది అనమాట నాకు దీంతోనే. అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అవి సేవ్ చేసుకోవడం, ఇవి సేవ్ చేసుకోవడము, డాక్యుమెంట్ చేసుకోవడము, డ్రైవర్లో సెట్ చేసుకోవడము, ఇదే కథ అనమాట. మొత్తం ఇట్లాగే పని ఉంటుంది. పని విషయానికి వద్దాం. క్రమ్ కోట్ కాసేపు పెట్టాను అండ్ దెన్ లైట్గా హార్డన్ అయిపోయింది అండ్ గుడ్ టు వర్క్ విత్. అండ్ యా ఇంకోటి ఏంటంటే, కేక్ బేస్ ఏదైతే ఉందో, అండ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే మన కేక్స్ కొంచెం వెయిట్ ఉంటాయి అండ్ ఆల్సో ఇక్కడ దొరికే అంత స్ట్రెంత్ ఉండవు, ఎందుకంటే అంత పెద్ద కేక్స్ చేయరు. అండ్ ఆల్సో ఇట్ వాస్ ఆల్సో సో ఎక్స్పెన్సివ్. కేక్ బోర్డ్స్ ఇండియా నుంచి తెప్పించినవి గోల్డ్ కలర్ ఉన్నాయి అనమాట. దట్స్ నాట్ సంథింగ్ ఐ రియలీ లైక్, బట్ ఎందుకంటే ఇట్స్ ఓకే. మనకి పని ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఎంత సపోర్ట్ ఇస్తుంది కేక్ అనేది ఇంపార్టెంట్. బట్ సూన్ చూసుకుని లుక్ మార్చడానికి ట్రై చేస్తాను. ఐ రియలీ లైక్ ఎ బ్లాక్ ఆర్ గ్రే వన్ కేక్ బేస్, అది చూసుకోవాలా. ఓకే. అండ్ ఈ కేక్ బేస్ అది క్రమ్ కోట్ వేసాం కదా, క్రమ్ కోట్ వేసి పెట్టినప్పుడే సైడ్ ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఇట్స్ గుడ్.
క్లీన్ ఎందుకు చేయాలంటే తర్వాత మనం పైన డెకరేషన్ వేసినప్పుడు ఈజీగా ఉంటుంది. సో కేక్ క్రమ్ కోట్ పైన లేయరింగ్ అయితే అయిపోయింది. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. దెన్ ఇంకా రేపు మార్నింగ్ కస్టమర్ వచ్చి పికప్ చేసుకుంటారు. సో ఐ విల్ వెయిట్ ఫర్ దట్. ఎందుకంటే పిక్చర్ నేను ప్రింట్ చేయాలి అండ్ ప్రింటర్ ఇంట్లో ఉందన్నమాట, స్టోర్కి తీసుకురాలేదు. అండ్ పని అయిపోయింది, కానీ హర్షిత ఒక డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది అనమాట. షీ హాజ్ అ లిటిల్ డాన్స్ స్కూల్ అండ్ సో తను ఇన్వైట్ చేసింది, కానీ టైంకి వెళ్ళలేకపోయాను అసలు ఈ పని ఉండటంతో. మనం వెళ్ళేసరికి అందరూ సర్దేస్తున్నారు. There are a lot of people attended. It was very nice. That's Harshita. She felt happy. కానీ ఆఫ్ కోర్స్ డిసప్పాయింట్ అయింది, నేను టైంకి వెళ్ళలేకపోయానని చెప్పేసి. దేర్ ఆఫ్టర్ ఐ మెట్ అ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్, కాస్త ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను. ఇట్ వాస్ ఫన్, సరదాగా ఉందన్నమాట. లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజు ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. మనం ఇలా ఈవెంట్లు ఎన్ని మిస్ అయిపోయామో చాలా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం ఇదంతా. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఓకే. దట్స్ వాట్ ఐ చూస్. But see you guys in the next video. Okay. Until then, you guys take care and